ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌తో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచరస్ మూవీ 'ఆపరేషన్ వాలంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హూడా దర్శకుడుగా ఉన్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కినటువంటి ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, అలాగే రిసైన్ సన్స్ పిక్చర్స్ సందీప్ ముగ్ధా నిర్మించారు. లేటెస్ట్‌గా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని చరణ్, హిందీ ట్రైలర్‌ని సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన భారత సైన్యంపై జరిగిన ఒక దారుణ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అందులో భాగంగా జవాన్స్‌తో పాటు ఉన్న సీన్స్‌ని ఎమోషన్స్ పెంచుతుంది. మనం మౌనంగా ఉన్న ప్రతిసారి దాన్ని వాళ్ళు చేతకానితనంగా భావించారు. అలాంటి టెర్రరిస్టులు వందల కేజీల ఆర్డీఎక్స్ తీసుకొస్తే, మన 40 మంది జవాన్‌ను చంపేస్తే, మనం ఏం చేయలేమా అని వరుణ్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ఏం జరిగినా సరే చూసుకుందాం అంటూ దేశ గౌరవాన్ని నిలబెట్టేందుకు వరుణ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎమోషన్స్ మరియు మెయిన్‌గా విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ప్రతి సీను ఎక్కడా కూడా ఒక షాట్ కూడా ఇది గ్రాఫిక్ అన్నట్టుగా కనిపించడం లేదు. మన దేశపు ఎమోషన్స్‌ని కూడా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ శక్తి. ఇక రుద్ర రోల్ చేసిన వరుణ్ తేజ్ తన రోల్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. హీరోయిన్ మానుషి చిల్లర్ తెలుగు డైలాగ్స్‌ని పలికిన విధానం బావుంది. అలాగే దర్శకుడు మన దేశపు ఎమోషన్‌ని కూడా బాగా హ్యాండిల్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పోరాటానికి, దేశాన్ని రక్షించడంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సవాలుని చూపించబోతున్నారు. రాడార్ ఆఫీసర్‌గా హీరోయిన్ మానుషి చిల్లర్ నటించగా, వింగ్ కమాండర్ నవదీప్ కీలక పాత్రలో కనిపించారు. మరి ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో, చాలా రోజుల తర్వాత మరి ఒక మంచి సినిమాని ఇచ్చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమా ఆయనకి మంచి హిట్ కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.